డైరీ రాస్తాడు కదా! ఈరోజు కాకడ ఆరతికి వెళ్ళాడు. వెళ్తే ఆ రోజు బాబా ఎంతో ఉత్సాహంగా ఉన్నారట. అవధులు లేనంత ఉత్సాహంగా ఉన్నారు. నాపై బాబా యోగ దృష్టిని అట్లా ప్రసరిస్తారట. అప్పుడు అదంతా ఎంత పారవస్యంతో గడిపానో ఆ రోజునంతా. నా జీవితంలోని మరుపురాని రోజు అని కబడ్డీ గారు ఆయన డైరీలో రాస్తారనమాట. ఆ రోజు ఏమవుతుంది, ఉపాసని బాబా గారు పారాయణకి రారు. దీక్షిత్ ఎవరు రాయకపోతే మరి ఈయనకి పనులుంటాయి గదా! ఉత్తర ప్రత్యుత్తరాలు చేసుకుంటూ ఉండేవాడు. తన వాళ్ళకి అక్కడ అమరావతిలో ఉన్న వాళ్ళకి ఇక్కడికి. సరే ఎవరు రాలేదు గదా! పోనీ పారాయణ లేదు గదా! అని ఉత్తర ప్రత్యుత్తరాలు రాసుకుంటూ కూర్చున్నాడట గదిలో. మసీదుకెళ్ళంగానే బాబా, "ఉదయం సమయం ఎలా గడిపావు?" అని అడుగుతారు. నేనేమి చెప్పకముందే, నేనెవరో ధ్యానం జేయలేదు, పారాయణ జేయలేదని వెంటనే అడిగేవాళ్ళట. ఇప్పుడు గూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది బాబా కాదసలు. ఒక సర్వాంతర్యామి మనతో ఉన్నాడు. మనం మాట, ఆలోచన, మనం చేసే పనులన్నీ గూడా ఆ భావంతోనే ఉండాలి. నేను నలుగురిలో ఒక రకంగాను, 4 గోడల మధ్య ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటే భగవంతుడు మెచ్చడు గదా! అట్లా ఆయన సర్వజ్ఞులు. వీళ్ళందరిని అనుక్షణం కనిపెట్టుకొని మందలిస్తూ, హెచ్చరిస్తూ చూసాడు. మరి అట్లాగే ఇంకో రోజు కాకడ ఆరితే ఇట్లా మసీదులోకి వెళ్ళినప్పుడు ఆహ్, కపర్దే వంక మృదు మధుర మందహాసాలు ఒలికిస్తూ చూసారట. మృదు మధుర మందహాసాలు ఒలికిస్తూ చూస్తే అసలు అలాంటి మందహాసం చూడటానికి ఎంత అందంగా ఉన్నారంటే, ఈయన ఎంత మోహ పరవశుడు అయ్యాడంటే, అలాంటి ఒక చక్కటి మృదుమధుర మందహాసం బాబా చూడటానికి ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడ పడి ఉండొచ్చు, వేచి ఉండొచ్చు అని చెప్పుకుంటారు. అలాగే చూస్తుండిపోయానని రాసుకుంటారనమాట.